ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుడు మన జీవితంలో చేసిన మార్పు విషయములో కానీ మేలుల విషయములో కానీ ఆ దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమేంటున్నాం, లేక ఆయనకి ఎంతగానో మనం రుణస్థులుగా ఉంటున్నాం, రుణస్థులుగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన మన జీవితంలో చేసిన మేలుల విషయమై తప్పక మనం ఆయనకి ప్రతి వారమే కాదు, ఏదో ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించేవారు, ప్రతిరోజు కూడా. ఎందుకంటే దేవుడు ఏదో ఒక్క ఆదివారానికే ఆయన ఆరాధికుడు మాత్రం కాదు. అర్థమైందా? మన జీవిత కాలంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా ప్రతిరోజు ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఆయన ఎంతో యోగ్యుడిగా, ఆయన ఎంతో అర్హుడిగా చేయబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి ఆరాధనతోనే దేవుణ్ణి మనం దిన ప్రారంభిస్తాం. ఎందుకంటే ప్రభువా, గడిచిన రాత్రి నన్ను కాపాడేవు, మరొక దినాన్ని నా ఆశకాలను పొడిగించావు, లేక ఈ దినాన్ని నన్ను మరలా సజీవుడిగా ఉంచావు అని నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ, నాకు ఇచ్చిన బలాన్ని బట్టి కానీ, నాకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు బట్టి కానీ, ఈరోజు నేను భూమి మీద ఇంతవరకు జీవించడానికి గల కారకుడుగా మీరు నన్ను ఇంకా జీవింప చేస్తున్నందుకు నీకు హృదయమారా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం ప్రతిరోజు కూడా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. ప్రతిరోజు కూడా. ఎందుకు అంటే ఒకవేళ ఆ దేవుని యొక్క కాపుదల, ఆ దేవుని యొక్క భద్రతే కానీ లేకపోయి ఉంటే ఏ క్షణాన్ని ఏ రోజున మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంతేకాదు దేవుడి యొక్క దయ వల్ల మాత్రమే ఈరోజు వరకు నీవు నేను కూడా భూమి మీద ఇంకా సజీవులుగా జీవించుచున్నాం. అందుకే ఆయనకి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. కాబట్టి నేటి దినాలలో అనేక మంది వారు దేవుని నమ్ముకున్న వారిని చెప్పబడతారు, కానీ దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఎక్కడ చెల్లించాలి? చాలామంది గుడికెళ్తేనా దేవుడా, ఇంట్లో ఉంటే దేవుడు కాదా? ఇంట్లో ఉన్న దేవుడు ఉంటాడు కదా, లేక ఇంట్లో ఉన్న లేక మన హృదయంలో అయినా దేవుడు ఉంటాడు కదా. దేవుడే చెప్తున్నాడు కదా, అదే బైబిల్ చెప్తుంది. హృదయమే దేవుని ఆలయము అని చెప్తుంది కదా. చాలామంది చాలా రకాలుగా వాదోపవాదన చేస్తూ ఉంటారు, కానీ సమాజంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది అదెంతో ప్రాముఖ్యం. అది అందుకని అంటాడు, నువ్వు ఒంటరిగా దేవుణ్ణి స్తుతించడం కంటే సంఘములో సమాజముగా దేవుణ్ణి స్తుతించడము దేవుడికి ఇంకెంతో ఘనత అన్నమాట. అందుకని అంటాడు 106వ కీర్తన అంటే, ప్రభువా నీ విమోచించిన నీ ప్రజలతో కూడి నిన్ను కొనియాడినట్లుగా నీ స్వాస్యములో నన్నొకనిగా చేర్చావు అంటాడు. కాబట్టి దేవుని యొక్క సమాజములో దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుణ్ణి ఆరాధించడం అనేది అదెంతో గొప్ప ఆధిక్యత అండి. అందుకనే చాలాసార్లు ఏంటండి మీ సహవాసానికి గొప్ప ఏంటి, మా సహవాసంలో లేనిదేంటి అని చాలామంది వాదోపవాదన చేస్తూ ఉంటారు. మీరు చూడండి, బయట ఏ సంఘాలనైనా సరే వ్యక్తిగత ఆరాధన ఉండదు. వాళ్ళందరూ కూడా అందరూ కలిసి ఒక్కసారే ఆరాధన చేస్తారు. ఆరాధన అంటే ఏంటంటే ఒక పాటతో ఆరాధన చేస్తారు, లేకపోతే అందరూ నిలిచి వారి మనసులో దేవుణ్ణి ఆరాధన చేస్తారు. కానీ వ్యక్తిగత ఆరాధన అనేది ఏ సంఘములోని కూడా లేదండి, ఏ సంఘాల్లోని కూడా లేదు. వ్యక్తిగత ఆరాధన అనేది ఈ సంఘములో మాత్రమే. దైవజనుడు దేవుని చేత కట్టబడిన ఈ సహవాసములో మాత్రమే ఈ యొక్క నమూనాని దైవజనుడు భక్సింగ్ గారు దేవుని చేత ఆయన ప్రేరేపించబడి
ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఆ ఆధిక్యత ఆయనకి తెలియపరిచాడు. కాబట్టి ఆనాటి నుండే అప్పుడు దాకా కూడా ఏ సంఘాల్లోని కూడా వ్యక్తిగత ఆరాధన లేదు. ఒకవేళ ఈ రోజుల్లో ఎక్కడైనా వ్యక్తిగతంగా ఆరాధన చేయగలుగుతున్నారు అంటే అది మనల్ని చూసి నేర్చుకున్న వాళ్ళే తప్ప వాళ్ళంతట వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటిది చేయలేదు. ఏదో ఒక దాన్ని చూసి ఈనాడు సంఘాలన్నీ ఎలాగున్నాయో తెలుసా, అన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట, మిక్సర్ అయిపోయి ఉన్నాయి. అక్కడ చూసింది, ఇక్కడ చూసింది, అక్కడ చూసింది, ఇక్కడ విన్నది, ఇవన్నీ కలిపి అన్ని రకాలుగా వారు సంఘాలు కట్టి అన్ని రకాలుగా అన్ని విషయాల్లో అక్కడ అన్నీ కూడా మిళితమై ఉంటున్నాయి. కానీ మానవ కల్పితమైన పద్ధతులను బట్టి చేయగలుగుతున్నారే తప్ప దైవ పద్ధతిని బట్టి అనుసరించేది మాత్రం చాలా తక్కువ. అంటే లేరు అంటలేదు, అక్కడక్కడ ఉన్నారు. చాలామంది ఇదే ప్రశ్న వేస్తారు, ఏమండి దైవజనుడు భక్సింగ్ గారు ఏదైతే సంఘాన్ని నిర్మించాడో ఆ సంఘములో ఉన్నవాళ్లే పరలోకం వెళ్తారా, ఇంకే సంఘాల్లో ఉన్నవారు పరలోకం వెళ్ళరా అని చాలామంది ప్రశ్నించారు. నేను చెప్పింది ఏంటంటే అలాగనేమీ లేదు. ఎవరైతే వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్లుగా చేయగలుగుతారో వాళ్ళు ఏ సహవాసములో ఉన్నా వెళ్తారు పరలోకం. ఈ సంఘము ఆ సంఘము అనేదే లేదు, ఏ సంఘములో ఉన్నా వెళ్తారు. కానీ ఈ రోజునున్న సంఘాలన్నీ కూడా మానవ కల్పితమైన ఆచారాలతోనూ మానవ కల్పితమైన పద్ధతులతో నిర్మించబడ్డాయి తప్ప వాక్యానుసారమైనది ఎక్కడా లేదు. రెండవదిగా అంత వాక్యానుసారంగా నడిపేవాళ్ళు కూడా లేరు. కాబట్టి అందుకనే మేము ఎందుకు ఇంతగా నొక్కి చెప్తాము అంటే ఈ సహవాసములో ఇంత దైవికంగా వాక్యం చెప్పినట్లుగా కానీ ఇంత దైవ వాక్యానుసారంగా బోధించడము కానీ మరి ఇంకే సహవాసములో కూడా ఉండదు. ఒకవేళ వాక్యం చెప్పొచ్చేమో కానీ అనుసరించేలాగా చేయరు. చాలామంది ఏమంటున్నారంటే మాకు చెప్పడం వరకేనండి మా పని, వాళ్ళు వినడం మేము చెప్పేంతవరకే తప్ప వాళ్ళు అనుసరిస్తున్నారా లేదా అనేది వాళ్ళ బాధ్యత, మాకు ఇంకా మా పని అయిపోయింది, చెప్పడం వరకే. ఇంకా అలాగైతే నువ్వెందుకు, అలాగ అనుసరిస్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీకుంది కదా. అలా లేనప్పుడు ఖండం వరకేనా మన పని, వాళ్ళు పెంచడం మన పని కాదా? దేవుని యొక్క సంఘము అనేది ఏంటంటే నీ సొంత ఇంటిని ఎలా కాపాడుకోగలుగుతున్నావో దేవుని సంఘం అనేది కూడా అంతకంటే ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ప్రజలను వారిని అన్ని రకాలుగా కనడమే కాదు కానీ వారిని పెంచి పెద్దవారినిగా చేసి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించేవారిగా చేయవలసిన బాధ్యత ఒక దైవ సేవకుడైన వారికి దేవుడు అప్పగించిన పని అది. ఒకవేళ ఆయన అలాంటి అప్పగించబడిన పనిని చేయకపోతే ఆ నష్టాన్ని ఆ నాశనానికి ఇతడు మాత్రమే ఆ శిక్షను అనుభవించవలసిన వాడు. ఎందుకంటే దేవుడు అప్పగించిన ప్రతి వ్యక్తి గురించి లెక్కడిగే రోజు ఒక రోజు ఉంది. నీ దగ్గరికి ఇంతమందిని పంపించాను, నువ్వేం చేసావు వారిని నన్ను నాకు తగినట్లుగా వారిని సిద్ధపరిచావా? కాబట్టి నేటి దినాలలో వ్యక్తిగత ఆరాధన అనేది ఈ సహవాసంలో తప్ప ఇంకెక్కడా లేదు. ఒకవేళ ఇంకెక్కడైనా చేస్తున్నారు అంటే అది మనల్ని చూసి నేర్చుకోవాలే తప్ప లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని సంఘాన్ని స్థాపించిన వాళ్ళు కూడా తెలియదు అది. కాబట్టి ఈ రోజున వ్యక్తిగత ఆరాధన అనేది ఎందుకు చేస్తున్నామంటే నీ అంతటి నువ్వు దేవుని యొక్క సమాజంలో దేవుణ్ణి స్తుతించాలా, అంత ధైర్యం నీకు ఉండాలా. చాలామంది దేవుని యొక్క సంఘములో ఆరాధించడం చాలా భయం వాళ్ళకి, సమాజములు ఆరాధించలేరు. ఇంటికాడ ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేస్తారు, కానీ దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం చేయలేరు. ఎందుకంటే అది అందరికీ అలాగ చేసే ఆధిక్యత అది కొద్దిమందికి మాత్రమే. అందుకనే మన సహవాసంలో మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించేవారుగా చేస్తూ ఉంటాం అన్నమాట. నేను నా 12వ సంవత్సరంలో నుంచే నేను దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేయడం ప్రారంభించాను. నా చిన్న వయసు నుంచే. ఎందుకంటే నేను చిన్నప్పుడే రక్షణ పొందాను కాబట్టి మా సండే స్కూల్లో మా టీచర్స్ గారు చెప్పేవారు, నిజంగా మీరు రక్షణ పొందుంటే మందిరంలో దేవుని సన్నిధిలో ఆరాధన చేయండి. యేసుప్రభువా
నా పాపం నుంచి నన్ను విడిపించావు, నన్ను రక్షించావు, నన్ను ఈ లోకం నుంచి వేరు చేసి నీ బిడ్డగా నన్ను అంగీకరించావు. ఒకప్పుడు నా స్థితి లాంటిది, నా స్థితి నుంచి నువ్వు విడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. 4 మాటలు నువ్వు దేవుణ్ణి స్తుతించు చాలు. నువ్వేదో పెద్ద ఆరాధన చేయక్కరొద్దు. 4 మాటలు హృదయపూర్వకంగా నువ్వు పలకగలిగితే అది దేవుడికి ఎంతో సంతోషం. అర్థమైందా? దేవుణ్ణి ఆరాధించడం అనేది అది చిన్నప్పటి నుంచి నీ అనుభవం అయి ఉండాలా. అందుకంటాడు యేసుప్రభువారిని ఎప్పుడు నమ్మాలి అంటే ఏదో పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత దేవుడిని నమ్మడం కాదు. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరించాలా. నీ చిన్నప్పటి నుంచి నువ్వు దేవుడిని ఆరాధించే అనుభవంలోకి రావాలా. ఎంతగా నువ్వు అలా దేవుడిని ఆరాధిస్తూ ఉంటావో దేవుడు నిన్నంతగా గణపరిచేవాడు. అందుకంటాడు ఆ దేవుడిని ఆరాధించడం అంటే ఆయన్ని గణపరచడం. ఆయన చేసిన మేలుల్ని, ఆయన చేసిన ఉపకారాల్ని మనం చెప్పడం వల్ల మనం దేవుడిని గణపరుస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం దేవుడిని మనం గణపరుస్తామో దేవుడు కూడా మనల్ని గణపరుస్తూ ఉంటాడు. నువ్వు గణపరచబడాలి అంటే నువ్వు దేవుడిని ఆరాధించాలి కదా. ముందు ఆయన గణపరచాలి. నువ్వు ఆయన గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన గణపరచలేనప్పుడు ఆయన నిన్నెలా గణపరుస్తాడు? అందుకని చాలామంది ఆరాధన అంటే ఆ అనుభవం తెలియదు. ప్రార్థన చేయమను కొన్ని గంటల సేపు ప్రార్థన చేస్తానంటారు వాళ్ళు. అడగమను ఎంతోసేపు అడుగుతారు, కానీ ఆరాధన చేయడం అంటే వాళ్ళకి తెలియదు. ఏంటండి ఆరాధన? ఎలాగ ఆరాధన చేయాలి? దేన్ని బట్టి ఆరాధన చేయాలి? అందుకని మనం ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు మన జీవితంలో చేసిన మేలులకే ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఒకవేళ అనుకోవచ్చు చాలామంది గత ఆదివారం ఆరాధన చేసాం, ఈ ఆదివారం మళ్ళా ఈ వారం అంతట్లో దేవుడు మాకు ఏం చేశాడని దేవుడిని ఆరాధించాలి, ఆయన ద్వారా మేము ఏం పొందేము అని. అందుకని అంటారు దేవుడు చేసిన మేలులనే కానీ మనం ఆలోచించగలిగితే కొన్ని మనకు అర్థం కాని కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. అంటే మన కంటికి కనిపించకుండగానే దేవుడు మన చుట్టూ లేక మన జీవితంలో మన కొరకే దేవుడు ఎన్నో ఆలోచన లేక తన యొక్క ఏర్పాటు, తన ఉద్దేశాలు ఎన్నో మన ఎడల ఆయన ఏర్పాట్లు కలిగి ఉంటున్నాడు ఆయన. అందుకని అంటారు తల్లిదండ్రులు పిల్లల ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు పిల్లలకు తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఏదో అప్పటికప్పుడు చేసేస్తే అయిపోయింది కాదు. అందుకనే ప్రతి పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటారు. వారి ఎడల అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వారికి చెప్పరు, కానీ వీరు మాత్రం కలిగి ఉంటారు. కారణం ఏంటి అంటే వారి భూమి మీద తన పిల్లల కన్నందుకే ఆ బిడ్డల గురించి అంతగా ఆలోచిస్తున్నప్పుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు మన గురించి ఇంకెంత ఆలోచిస్తాడంటావు? అందుకని అంటాడు నువ్వు ఎంత ప్రభువుకి దగ్గర అవుతూ ఉంటావో ఆయన మనసులో ఉన్నవన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన నీ గురించి చేయబోతున్నవన్నీ నీకు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు దేవుడికి దూరం అయ్యే కొలది ఆయన యొక్క కార్యములు, ఆయన చేసే పనులు, ఆయన ఉద్దేశాలు ఏమీ మనకు అర్థం కావు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను ఆ యేసు ప్రభువుని ఆరాధించాలి అంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆ దేవుడు చేసిన మేలులకే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా ప్రతిదానికి కూడా మనం ఏది ఇచ్చినా, అందుకని అంటాను దేవుడు మనకి ఏది అనుగ్రహించినా. చాలామంది అంటారు ఒకవేళ మీరు ఏదైనా కష్టపడి పని చేసినప్పుడు మీ కూలి మీకు వచ్చిందనుకోండి, మీ జీతం మీకు వచ్చిందనుకోండి, నేను కష్టపడ్డాను కాబట్టి దాని ఫలితం నా కూలి నాకు వచ్చింది. అలా కూడా కాదు. ప్రభువా ఈరోజు నాకు ఆ డబ్బులు నాకు నువ్వు ఇచ్చావు. అర్థమైందా? ఈరోజు నేను చాలామందిని కనుక్కుంటే అలా అంటున్నారు, అన్న మాకు ఇంకా జీతాలు పడలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు ఇంకా జీతాలు పడలేదు. వాళ్ళ ధైర్యం అంతా ఏంటంటే ఒకప్పుడు 30వ తారీఖు 1వ తారీఖుతో జీతాలు పడిపోయి ఇంకా దానికి దేని గురించి ఆలోచించేవారు కాదు. ఈరోజు నెల 10వ తారీఖు వచ్చినా జీతాలు పడడం కష్టంగానే ఉంది. 10 అయినా సరే జీతాలు పడడం కష్టంగా ఉంది. చూడు ఎలాగుందో. కష్టపడినప్పటికీ కూడా జీతం రావట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంత గోలాడుతున్నారు తెలుసా? అయ్యా మరి మేము కట్టవలసిన అనేకమైన లోన్లు ఉన్నాయి, అది 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ దాటిందంటే పెనాల్టీలు వేసేస్తున్నారు వాళ్ళు. మాకు సంబంధం లేదు,
మీకు 1-2 తారీఖు వరకే మీకు ఆ డేట్ ఇచ్చాం, ఆ సమయం దాటిందంటే మీరు కట్టవలసిందే దాంతో వడ్డీ అంటున్నారు. అలా కట్టించుకున్నారు, జీతాలు ఏమో పడతలేదు. అంటే కష్టపడ్డ దానికి ఫలితము కూడా దొరకాలి అంటే దేవుడే అనుగ్రహించాలి. అందుకని అంటాను, మనకిచ్చే ప్రతి రూపాయికి కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభువా, ఈరోజు నాకు ఈ డబ్బు ఇచ్చావు, నా కష్టాలను చూసి నాకు సహాయం చేసావు ప్రభా. లేక ఈరోజు నాకు ఆహారం దయచేసావు, ఈరోజు నాకు ఆరోగ్యం దయచేసావు, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆ ప్రభు అది నీ దయ. ప్రతిరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. అందుకే ప్రతిదానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ప్రతిదానికి ఇలాగ చేయడమే దేవునికి ఎంతో ఇష్టమట కదా. మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచ్చినవండి, అంటే 16, 17 కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అంటే ప్రతిదానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రతిదానికి నువ్వేది పొందినా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, లేక నువ్వేది తాగినా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, నువ్వేది తినినా నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి క్షేమంగా ఇల్లు చేరావు అంటే దేవుని కృతజ్ఞత చెల్లించాలా. ప్రభువా, క్షేమముగా మరలా నా ఇంటికి నన్ను చేర్చావు ఈరోజు. అర్థమైందా? ప్రతిదానికి ప్రతి చిన్నదానికి మనం ఎంత దేవుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటామో, దేవుడు కూడా మన విషయంలో ప్రతి చిన్నదాని విషయంలో కూడా అంత సహాయం చేస్తూ ఉంటాడట. చాలాసార్లు అంటాం, అంటే ఎవరైనా చిన్న సాయం చేశారనుకోండి, దాన్ని థ్యాంక్స్ చెప్పామనుకోండి, ఈ చిన్నదానికేనా అంటారు. అది మీకు చిన్నదేమో కానీ నాకు మీరు సహాయం చేసినందుకు ఆ మాత్రం కృతజ్ఞతను కలిగి ఉండాలి. మన జీవితంలో కృతజ్ఞత కలిగిన వారు ప్రతిదానికి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందుకే అలాగ మనం చేయడం వల్లట ఆయనకి ఎంతో సంతోషం కలుగుతుందట, ఎంతో సంతోషం కలుగుతుంది. అందుకని కీర్తనకారుడు 147వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను. ఆయన ఎంతగా ఈ కీర్తన రచించినప్పుడు ఆయన ఏం పలికాడో చూపిస్తాను. 147వ కీర్తన మొదటి వచనమండి. 147 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చూసారా, దేవునికి స్తుతియాగము, దేవుని స్తుతించుట మంచిదట. ఈ లోకంలో మంచిది ఏదైనా ఉంది అంటే దేవుని స్తుతించడమే మంచిది. అది మనకు ఒప్పిదమంట, అది మనం చేయవలసిన కర్తవ్యం అంటున్నాడు. అది నీ బాధ్యత. అది దేవుణ్ణి స్తుతించడము అనేది అది నీ బాధ్యత అన్నమాట. అందుకని ప్రతిరోజు మనం దేవుణ్ణి స్తుతించవలసిన బాధ్యత ఉంది. దేవుడి దగ్గర నుంచి మనం ఎలా అడిగి పొందుతున్నాం అధికారం మనకుందో, అలాగే ఆయన స్తుతించే బాధ్యత కూడా మనది. మనం దేవుడి దగ్గర నుంచి పొందేవారమే కాదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించేవారు, చేసిన దానికి కృతజ్ఞత చెల్లించేవారు. అందుకనే మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రతిరోజు ఆరాధన చేస్తాం. మరలా వారంలో ఒక్కసారి దేవుని యొక్క ప్రజల మధ్య దేవుని సంఘంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఎందుకో తెలుసు, ప్రభువా, నీ సమాజములో నీ భక్తుల మధ్య నేను కొనియాడడం అనేది అదెంతో గొప్ప ధన్యత. ఇది అందరికీ ఉండదండి. దేవుని యొక్క ప్రజల మధ్య దేవుణ్ణి స్తుతించే భాగ్యం అనేది, దేవుణ్ణి ఆరాధించడం అనేది, అది ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువుని అనుగ్రహించే అది గొప్ప ఒక యోగ్యత అన్నమాట, అర్హత అన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు మరలా ఈరోజు మనకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్నటి దినం నుంచి దేవుడి దగ్గర కనిపెడుతూ వచ్చాను, ప్రభువా ఏం చెప్పాలి, ఏం చెప్పమంటావు, నీ ప్రజలకు ఏం చెప్పాలి. ఎందుకంటే ఏదో నోటుకొచ్చిన మాట చెప్పడం కాదు, ఏదో తెలిసింది చెప్పడం కాదు.
అర్థమైందా? దేవుడు ఏం చెప్పమంటున్నాడో అది చెప్పేవారు కావాలా. అందుకనే దేవుడు ఏం చెప్పమంటాడో అది చెప్పేదాకా ప్రభు దగ్గర నుంచి వదిలిపెట్టడానికి ఇష్టపడవు. ఏం చెప్పమంటావు ప్రభా, నీ ప్రజలకు నీ వర్తమానం ఏంటో చెప్పు అని ప్రభువు దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొచ్చారనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఇంటిరి, ఇప్పుడైతే మన ప్రభువునందు వెలుగై ఉన్నారు. సరే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. నేను మరలా చదివాను, నాకేం అర్థం కావట్లేదు. మీరు పూర్వమందు చీకటి అయి ఇంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మరలా చదివాను. ఎన్నిసార్లైనా చీకటి వెలుగు నాకు అర్థం కాలేదు. ఈ చీకటి గురించి ఎన్నోసార్లు నేను కూడా, ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిలో మొదటి రోజునే ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాడు. చీకటికి రాత్రినియు, పగలునకు వెలుగునకు పగలనియు పేర్లు పెట్టి అస్తమయమును ఉదయమును కలగ ఒక దినమాయనని చెప్పాను. కానీ అసలు ఏంటి చీకటి? సరే, ఇంకా నేను ప్రభా చీకటి అంటే ఏంటి మనందరికీ తెలుసు. చీకటి అనగానే పాపాన్ని బైబిల్లో చూపిస్తూ ఉంటుంది, పాపము. రెండోది చీకటి అనగా చీకటికున్న లక్షణమే, దానికి అర్థమే పాపము. నిజమే, మేము పూర్వము పాపములోనే ఉన్నాము. ఎలాంటి పాపంలో ఉన్నాం? పూర్వం మనం పాపములమే. ఎలాంటి పాపాలు? నేను చాలాసార్లు బాప్తిస్మం ఇచ్చే ఫార్ములు రాసేటప్పుడు చెప్తాను. నేను అంటాను, బైబిల్ ఇలా చెప్తుంది, నీ పాపాలు ఒప్పుకున్నాను. ఏ పాపాలు ఒప్పుకున్నావో? ఏ పాపాలండి? ఏ పాపాలు ఒప్పుకోవాలా? మనం చేసే పాపాలే మనకు తెలియవు, మనం ఏం పాపులమో మనకే తెలియదు. చాలామంది పాపులు అంటారు తప్ప ఏంటి నువ్వు చేసిన పాపం ఏంటి, నీ పాపమేంటో నీకు తెలియకపోతే నువ్వు ఎలాగ దేవుని క్షమాపణ అడుగుతావు? దావీదు అంటాడు, ప్రభువా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అంటాడు ఆయన. నేను పాపం చేశాను, అది ఏ పాపమో కూడా నాకు తెలుసు. నేను ఏ పాపము చేశానో ఆ పాపము నాకు తెలుసు. కాబట్టి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంటుంది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంటుంది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా అలాగా దేవుడి దగ్గర ఆలోచన చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. నిజంగా ఈరోజు నువ్వు నేను కూడా రక్షించబడ్డాము, లేక వెలుగులోనికి వచ్చాము, లేక ఏ చీకటిని విడిచిపెట్టాము అంటే ఇదేదో అంత సామాన్యమైన విషయం కాదండి. చీకటికి చాలా బలం ఉంది, పాపమునకు చాలా బలం ఉంది. ఒక మనిషి పాపములో ఉన్నాడు అంటే ఆ మనిషిని రక్షించడము అనేది, దేవుళ్ళలోనికి తీసుకురావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో చూడండి, ఒకవేళ భార్య రక్షించబడితే భర్త గురించి ఆ భార్య ఎంత ప్రార్థన చేస్తూ ఉంటుందో, లేక భర్త రక్షించబడి భార్య రక్షణ లేనప్పుడు ఆ భార్య మారాలి అని ఆ భర్త ఎంత ప్రార్థన చేస్తూ ఉంటాడో, లేక భార్యాభర్తలు మారి బిడ్డల రక్షణ లేకపోతే ఆ బిడ్డల యొక్క రక్షణ కొరకు వారు మారడం కొరకు తల్లిదండ్రులుగా ఎంత ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి మారడము అనేది అంత సులభమైన పని, అదంత తేలికైన పని ఏమి కాదు. ఏదో మారేమో అంటున్నావు. నువ్వు మారడానికి ఎంత శ్రమ దాని వెనక ఉంది. అందుకనే ఏ రోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వెలుగులోనికి వచ్చారు. కాబట్టి ఒకప్పుడు నీవు నేను కూడా మనం పాపములోనే ఉన్నవారము. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథములో యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను, ఆ మాట ఏంటో చూపిస్తాను. 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5,
6 వచనాలండి. 5వ వచనము 6వ వచనం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5, 6 వచనాలు. సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు, చిత్తగించుము. నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపముల్లో పడి ఉన్నాము. సరే, ఆయన అంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి మేము పాపములలోనే ఉన్నాం. మేము పాపంలోనే ఉన్నాం. ఏదో నిన్న మొన్న నుంచి కాదు, ఎప్పటి నుంచో. అంటే నువ్వు ఏ రోజునైతే మానవుడి మీద కోపం పడ్డావో ఆ రోజు నుంచి మేము పాపులుగా చేయబడ్డాం. చాలాసార్లు మన పిల్లల మీద మన కోపం వచ్చిందనుకో, ఎందుకంత కోపపడుతున్నారు అంటారు. ఎందుకంత కోపం అంటారు. ఎందుకు వస్తుంది కోపం? పిల్లల మీదుగా తల్లిదండ్రులకు ఎందుకు వస్తుంది కోపం అంటారు? వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ మనం మాత్రం కోపపడకూడదా? అది ఎలా కుదురుతుంది? వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా మన కోపం వస్తానే ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా మన కోపం వస్తానే ఉంటుంది. వాళ్ళు శిక్షించక మానుకుంటూనే ఉంటాం, వాళ్ళు శిక్షిస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్షించవలసిన అవసరం వచ్చింది. వాళ్ళు తప్పే చేయకపోతే శిక్షించవలసిన అవసరం ఏమవుతుంది? ఈరోజు అది దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు మీ మీద కోపపడ్డాను? మీరు పాపం చేయడాన్ని బట్టే కదా, మీరు తప్పు చేయడం బట్టే కదా నేను కోపపడ్డాను, లేకపోతే ఎందుకు కోపపడతాను నేను? మానవుడికి దేవుడి మీద ఏమైనా కక్ష, ఏమైనా ద్వేషం ఏమైనా ఉందా? దేవుడికి కక్ష, ద్వేషము, పగ, ఈర్ష ఇలాంటివి ఏమీ లేవు. నీ ఎడల నా ఎడల దేవుడికి అలాంటివి ఏమీ లేవు. కానీ మనం కల్పించుకున్నవారు. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఏంటి కావాలని గొడవ కొత్తనవా ఏంటి అని అడుగుతూ ఉంటాం. భార్యాభర్తలు ఒకసారి ఇంట్లో ఏమిటంటే మాట పెరుగుతున్నప్పుడు ఏంటి కావాలనైనా గొడవ వస్తున్నావు ఏంటి? ఇప్పుడు నేను అన్నదేంటి, నువ్వు అడిగింది చెప్పేదేంటి? సరే, అంటే అర్థం చేసుకోవడంలో ఎలా అర్థం చేసుకుంటే ఎలాగుంటుందో చూడండి. సరే, అలాగే ఉంటుందండి. ఏదైనా మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అందుకని అంటారు, మనం ఎప్పుడు కూడా మంచినే అర్థం చేసుకోవాలి, మంచిగానే తీసుకోవాలి, ఎప్పుడు చెడుగా తీసుకోకూడదట. మన జీవితంలో చెడుగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాము అంటే ఇంకన్నీ చెడుగానే అర్థమవుతూ ఉంటాయట. అందుకని అంటారు, మన జీవితంలో ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించు, నీ తలంపులలో ఎప్పుడూ చెడుగా ఆలోచించొద్దు. అలా ఆలోచించడమే పాపం. పాపం అంటే ఏదో పెద్ద చేయక్కరొద్దు, నువ్వు నీ ఆలోచనలోనే పాపం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు యెషయా చెప్తున్నాడు, అయ్యా మేము బహుకాలము నుండి పాపములోనే ఉన్నాము. మేము ఎలా నీతిమంతులు అంటాం? మేము ఎలా నీ ప్రజలం అంటాం? ఎలా నీ వంశంలో జన్మించిన వారమైనప్పటికీ కూడా మేము పాపములో ఉన్నవారమే. అంటే మేము పాపంలో ఉన్నామని చెప్తున్నా, మా పాపాలు ఏంటంటావా? సరే, ఇప్పుడు మా పాపాలు ఏంటో నీకు చూపిస్తాను అంటున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. 7వ వచనం అండి, 64:7 వచనం. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయేను, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకి తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ఆయన అంటున్నాడు, ప్రభువా మా పాపములు లేక మా దోషముల చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు. మేము ఎలాంటి పాపాలు చేసాం? సరే, ఎలాంటి పాపాలు చేశాడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మీకు చూపిస్తాను ఆ మాటను. 59వ అధ్యాయము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనమండి. 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసై ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుణ్ణి వెంబడింపక వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచ్చించుటయు
హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటియు ఇవే మా వలన జరుగుతున్నవి. పాపం అంటే ఏంటంటే తెలుసా? ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుణ్ణి వెంబడింపక వెనుక తీయటయు. మనం ఏదో తప్పులు చేయకూడదట. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోవడమే, దేవుని యొక్క సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేయడమే పాపం అంట. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడమే పాపం. నేను నా జీవితంలో ఎన్నిసార్లు దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసిన వారు, దేవుడి యొక్క సన్నిధిని ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసాం, ఎన్నిసార్లు దేవుడిని మనం నిర్లక్ష్యముగా దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఎన్నిసార్లు మనం కాలం గడిపిన వారు. దేవుడికి తెలియదా? నువ్వేదో తప్పు చేయలేదు అనుకుంటున్నావు, నీ దృష్టిలో నీకు అవేం తప్పులుగా కనపడతలేదు. నువ్వు దేవుని యొక్క మందిరానికి రాకపోయినా, లేక దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని అంటే నువ్వు దేవుని యొక్క మధ్యలో కూడికలకు నువ్వు రాకపోయినా, లేక దేవుడి సన్నిధిని నువ్వు ప్రేమించకపోయినా, ఇలాంటి నీకేం పెద్ద తప్పుగా పాపంగా కనిపించవు. కారణం ఏంటో తెలుసా? అవేం పెద్ద నేరమేం కాదు కదా. అలాగంటే క్రమం తప్పకుండా నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కదా. ఒకరోజు నువ్వు పర్మిషన్ చెప్పకుండా నువ్వు మానే, నీ మీద ఎంత యాక్షన్ తీసుకుంటారు? నీకు మళ్ళీ సాయంకాలమో లేకపోతే మరుసటి రోజుకు నీ మెమో ఎందుకు తిరిగి వచ్చేస్తుంది, నీకు పంపించేస్తున్నారు. నీ కర్తవ్యాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నావు. ఈ లోకంలో ప్రభుత్వం వారు ఏదైనా ఉద్యోగం నీకు ఇస్తేనే ఆ ఉద్యోగానికే నువ్వు అంత నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క బిడ్డవి, నువ్వు దేవుడికి ఇంకెంత నమ్మకంగా ఉండాలా? అందుకే అంటున్నాడు, ఇవి నీకేమీ పాపం కాదు, ఇవేమి నీకు తప్పు కాదు. దేవుని గుడికి వెళ్ళకపోతేనే తప్ప. ఈరోజు ఎలా ప్రశ్నిస్తున్నారు తెలుసా? దేవుని గుడికి వెళ్ళకపోతే తప్ప. మరి బైబిల్ అదే చెప్తుంది, అయ్యా మేము చేసిన పాపములేంటో మాకు అర్థమవుతున్నాయి, మేము చేసిన తిరుగుబాటు ఏంటో మాకు అర్థమవుతుంది. విధికి వ్యతిరేకమైన మాటలు వచ్చించుటయు, నిన్ను విసర్జించుటయు, నీ నామమును నిర్లక్ష్య పెట్టడము, ఇవన్నీ మాకు పాపం కాదా? సరే, ఇవేమీ తప్పు కాదా? ఇశ్రాయేలు ప్రజలు అవి చదువుతున్నారు, మేమేం పాపం చేసాం, మేమేం తప్పు చేసాం, మేము చేసిన పాపం ఏంటి అన్నారు. అప్పుడని అన్నాడు, మీరు చేసిన పాపం ఏంటో తెలుసా? యెహోవాను విసర్జించడమే మీరు చేసిన మొదటి పాపం. మీ దేవుని మాట వినకపోవడమే మొదట మీరు చేసిన పాపం. ఏదో పాపం చేయకూడదు, వినకపోవడమే మీరు ఆయన చేసిన పాపం. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా మనం ఎలాంటి వారమో తెలుసా? ఒకప్పుడు మనం పాపములో ఉన్నవారము. ఇంత అంటే రక్షించబడ్డాము, దేవుని బిడ్డలమని చెప్తున్నాము, కానీ ఇంకా పాపంలోనే జీవిస్తున్నాం. ఇది ఎలాగుందో చూడండి. రక్షించబడ్డాం, మారు మనసే అనుభవంలోకి వచ్చాం, బాప్తీసం తీసుకున్నాం, దేవుని బిడ్డలమని చెప్తున్నాం, కానీ ఇంకా మనం పాపంలోనే ఉన్నాం. ఎందుకంటే ఇంకా మనం మూర్ఖ స్వభావం మారలేదు. కారణం ఏంటో తెలుసా? మాట వినే లక్షణం రాలేదు. దేవుడు అది అన్నాడు, నువ్వు మాట వినే లక్షణం వచ్చేదాకా నేను నీతో ఉండలేను. అర్థమైందా? నువ్వు నాతో ఉండాలన్నా, నేను నీతో ఉండాలన్నా నువ్వు మాట వినే లక్షణం రావాలి. ఎప్పుడైతే మాట వినే లక్షణం మనకు వస్తుందో అప్పుడే దేవుడు మనతో ఉండి మనల్ని కాపాడగలిగిన వాడు. కానీ మనం మాట వినే స్వభావం లేకపోతే ఆ దేవుడు మనతో ఉండలేడు. కాబట్టి ఏంటి పాపం, ఏంటి తప్పు, మనం ఏంటి గత కాలంలో ఎలాంటి పాపంలో ఉన్నాం? అందుకనే చెప్తున్నాడు ఆయన. మనందరం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, పాపం అంటే విగ్రహారాధన చేయడం పాపం, పాపం అంటే అబద్ధం ఆడడం పాపం, మోసం చేయడం పాపం, ఒకళ్ళు తిడితే పాపం, ఒకళ్ళు కొడితే పాపం, ఒకళ్ళు ఆశిస్తే పాపం. ఇవన్నీ మనకు తెలుసు. అన్యజనుల యొక్క ఇష్టం చేయడం పాపం, దేవునికి వ్యతిరేకమైన వాటి విషయాల్లో. కానీ ఈ పాపాలు ఏంటో మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఇప్పుడు దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఈ యెషయా 59వ అధ్యాయంలో చెప్తున్నారు, ప్రభువా మేము ఎలాంటి వారము అంటే మేము పాపములోనే ఉన్నవారు, మేము పేరుకి ఇశ్రాయేలీలము, పేరుకి నీ జనాంగము మేము. మా పితరులను ఐగుప్తు దేశం నుంచి వెలుపడికి తీసుకొచ్చావు, మమ్మల్ని ఈ లోకం నుంచి వేరైన జనాంగంగా మమ్మల్ని చేసావు. కానీ మమ్మల్ని మేము చూసుకోగలిగితే
ఈరోజు మాకు అర్థమవుతుంది ఏంటంటే మేము పాపము చేసినవారు. ఎలాంటి పాపం చేశాము, ఎలాగ మేము పాపంలో ఉన్నాము అంటే మేము చేసిన తిరుగుబాటు క్రియలన్నీ ఎదుట విస్తరించి ఉన్నాయి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు. రెండవదిగా ఆయన అంటున్నాడు, మేము ఎలాంటి వారము అంటే మరి మా దోషములు లేక మేము చేసిన తిరుగుబాటు క్రియలు, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. మా సాక్ష్యం ఏంటి అంటే మేము చేసిన పాపాలు, మా అతిక్రమ క్రియలను బట్టి లేక మా తిరుగుబాటు క్రియలను బట్టి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నాయి. మా దోషములు నీకు తెలిసై ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచ్చించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవే మా వలన జరుగుచున్నవి. ఇవి కాదా? ఏదో పెద్ద పాపం అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు ఇంకా నువ్వు ఇలాంటి పాపంలో బంధించబడ్డావా? ఇంకా ఈ పాపాలు నీ పాపమని కట్లు చేతి ఉన్నావా? అందుకనే దేవుడు అంటున్నాడు, అయితే ఇంకా మీరు పూర్వం ముందు చీకటిలోనే ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నారు కాబట్టి మీరు నన్ను నమ్ముతా లేదు. నిజంగా మీరు నన్ను నమ్మితే మీకు వెలుగు కలుగుతుంది అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు కొన్ని విషయాలను వీరికి తెలియచేస్తూ వచ్చారు. మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనమండి. 8:24 కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. యేసుప్రభువు అంటున్నాడు, మీరు నన్ను నమ్మకపోవడమే మీకు పాపం. మీరు నన్ను నమ్మకపోవడమే పాపం. అంటే మీరు విశ్వసించని ఎడల, మీరు నమ్మకపోయిన ఎడల, అందుకన్నాడు మీరు మీ పాపముల్లోనే నిలిచి ఉండి. సరే, మీరు మీ పాపములోనే నిలిచి ఉన్నారు. మీరు మీ పాపముల్లోనే ఉన్నారు. మీరు మీ పాపములో ఉండి మీరు ఆ పాపము చేత మరణించడానికి సమీపంగా ఉన్నారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మరలా దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను నిజంగా ఆ చీకటిలో నుండి, ఆ పాపము నుండి మనం బయటకు వచ్చామా? మనం దేవుని పిల్లలం. ఆ పాపము నుండి బయటికి రాకపోతే మనం దేవుని పిల్లలుగా చేయబడలేము. ఏంటి పాపము అంటే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా చేయడమే. అది విధికి వ్యతిరేకమైన మాటలు వచ్చించుట. మేము తెలిసిన మా పాపములు మాకు కనబడుతున్నాయి. నిన్ను విసర్జించుటయు, లేక నిన్ను వెంబడింపకపోవడము, దేవుని నిన్ను నిర్లక్ష్య పెట్టడము, ఇలాంటి ఎన్నో పాపముల చేత నీకు వ్యతిరేకంగా మేము తప్పు చేసిన వారము. మమ్మల్ని క్షమించు. ఇశ్రాయేలీలు సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము పాపము చేసిన వారము అంటున్నారు. మొదలు సమూయేలు రాసిన గ్రంథము. ఇశ్రాయేలీలు సమూయేలు దగ్గరికి వచ్చి వారు అడిగిన మొదటి మాట ఏంటో చూపిస్తాను మీకు. మొదటి మాట చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనమండి. సమూయేలుతో ఇట్లనేది, రాజును నియమించమని మేము అడుగుడి చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. ఇశ్రాయేలు ప్రజలట రాజు కావాలి అని కోరుకున్నారట. రాజును కావాలి అని కోరుకోవడం వల్ల అది వాళ్ళకి పాపమా? ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము రాజును కావాలని కోరుకోవడమే మేము చేసిన గొప్ప పాపం.
మేము చేసిన భయంకరమైన పాపం ఏంటి అంటే మాకు రాజు కావాలి అని కోరుకోవడం మేము పాపం చేశాము అంటున్నారు. అదెందుకు పాపం? ఇప్పుడు ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు వారికి రాజును అనుగ్రహిస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా మేము రాజు కావాలి అని కోరుకోవడమే మేము చేసిన గొప్ప పాపం ఇది. మేము చేసిన మొదటి పాపం ఏంటంటే రాజు కావాలి అని కోరుకోవడమే మేము కోరిన మొదటి పాపం. వీళ్ళు ఎంత అర్థం చేసుకుంటే అది అర్థమైందంటారు వాళ్ళకి? అంత సామాన్యంగా వాళ్ళకి అర్థమైందంటారా? వాళ్ళకి అర్థమైంది. మనం పాపము చేస్తే దాని పర్యవసరం ఎలాగుంటుందో మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందుకన్నారు, అయ్యా మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించమని వెళ్ళి మా పక్షంగా నువ్వైనా ప్రార్థన చేయి. మేము అడుగుతున్నాం, మా ప్రార్థన దేవుడు ఎంటా లేదు, మా పక్షంగా నువ్వెళ్ళి ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారు. చూడండి 19వ వచనం. సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమింపమని మేము అడుగుడు చేత మా పాపములన్నిటికీ మించిన కీడు మేము చేసితిమి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసుల మీద మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అయ్యా మేము చనిపోకముందే మా కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. మేము చేసిన గొప్ప కీడు ఇంతవరకు ఇదివరకు మేము చేసిన పాపములన్నిటికంటే ఇప్పుడు రాజు కావాలి అని కోరుకోవడంలోనే అన్నిటికంటే ఎక్కువ పాపం చేశాం. వెళ్ళి నువ్వు దేవుడిని అడుగు, ఎందుకంటే మాకు మరణం తోసుకొచ్చేస్తుంది, మేము చచ్చిపోతాం, మాకు తెలుసు అది. వెళ్ళి నువ్వు మా పక్షంగా ప్రార్థన చేయి, నిజంగా దేవుడిని అడుగు. మేము అడుగుతున్నాం కానీ దేవుడు మమ్మల్ని క్షమించలేదు, మా ప్రార్థన దేవుడు వినలేదు, నువ్వైనా మా పక్షంగా వెళ్ళి ప్రార్థన చేయి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీ పక్షముగా దేవుడిని అడుగుతాను. ఒకవేళ దేవుడు నిజంగా మీ పాపాన్ని క్షమిస్తే మీరు గొప్పవారే. సరే చూపిస్తాను. 23వ వచనం అండి, 12:23 వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకి విరోధముగా పాపము చేసిన వాడు అగుదును, అది నాకు దూరమవునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన అంటున్నాడు, లేదు లేదు, నేను వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, తప్పక ఆయన మిమ్మల్ని క్షమించగలుగుతాడు. నేను అడుగుతాను. ప్రియ సహోదరి సోడా, మనం ఏదో పాపాలు అనుకుంటే లోక సంబంధమైన పాపాలే మన దృష్టిలో పాపాలుగా కనపడుతున్నాయి తప్ప నిజంగా దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం చేసే పాపాలు ఏంటో మనకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు ప్రభువు నందు వెలుగై ఉన్నారు. నిజంగా మనం వెలుగులోనికి వచ్చామా? నిజంగా వెలుగులోనికి వచ్చుంటే మన హృదయము ప్రకాశించగలుగుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో వెలుగుందో ఆ వెలుగులో ప్రతీదీ కూడా అక్కడ ఏమీ దాచబడనేరదు. దేవునికి విరోధమైనది ఇది కూడా అక్కడ ఉండడానికి అవకాశం లేదు. యేసు ప్రభువారు నీలో ఉంటే చీకటి నీలో నుండి బయటకు పోతుంది. లేదు చీకటి నీలో ఉంటే యేసు ప్రభువారు వెలుగైన దేవుడు బయటకు పోతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటుంది, మర్చిపోయావా? ఎన్నిసార్లు నాకు విధికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడావు, ఎన్నిసార్లు నన్ను నిర్లక్ష్య పెట్టావు, ఎన్నిసార్లు నన్ను తృణీకరించావు, విసర్జించావు. ఇవన్నీ నీకు తప్పు కాదా? ఇవన్నీ పాపము కాదా? ఇశ్రాయేలు ప్రజల గురించి సమూయేలు మరలా చెప్తున్నాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం అండి. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నాకేది గొప్ప తెలుసా? నా మాట వినడం గొప్ప. ఈరోజు దేవుని బిడ్డలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఆ దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేస్తే, ఆ దేవునికి ఇవ్వాల్సిన మొక్కుబళ్ళు చెల్లించేస్తే సరిపోద్దులే,
దేవుడు ఏం లేనోడా? నువ్విచ్చే కానుకల చేత, నువ్వు మొక్కుకున్న మొక్కుబడుల చేత దేవుని సంతోష పెడతావా? అదే ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. దేవుడు అంటున్నాడు, మీ దహన బలులు నాకేలా, మీరు బావుగా మేపిన పొట్టేళ్ళ యొక్క క్రొవ్వు నాకెందుకు? ఇవన్నీ నాకు వెక్కసమైపోయాయి, నాకేం అక్కర్లేదు, నా మాట వినడం నాకు సంతోషం. అందుకే దేవుడు అంటున్నాడు, రక్షించబడ్డామని చెప్తున్నాం, కానీ దేవుడు మాట వినగలుగుతున్నామా? నిజంగా దేవుడు మాట మనం వినగలిగితే నిజంగా చీకటిలో నుంచి మన వెలుగులోనికి వచ్చిన వారు. ఈ దినాలలో మాట వినే లక్షణము లేనివారు, ఈరోజు లోకములో దేవుడంటే ఎరగలేని వారు దేవుని యొక్క మాట వినరు. కానీ దేవుని ఎరిగి ఉండి కూడా మనం దేవుని యొక్క మాట విననివారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మరలా ఎఫెసీయులకి ఈ మాట గుర్తు చేయడం అంత అవసరమా? వాళ్ళు రక్షించబడ్డారు, అన్యజనుల్లో నుంచి బయటకు వచ్చారు, వాళ్ళెంతో సంఘముగా కూడా కూర్చబడ్డారు, ఎంతో ఆత్మీయులు. మీరు చూడండి, ఎఫెసీయులకు ఉన్నంత జ్ఞానము ఇంకా ఆ రాసిన పత్రికల్లో ఎక్కడంత ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఎఫెసీయుల్లోనే ఎక్కువ సంఘ దర్శనాన్ని గురించి చెప్పాడు. సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఎవరు, సంఘానికి శిరస్సు ఎవరు, ఆ సంఘాన్ని ఎలా నింపుతున్నాడు అనే విషయాలు మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తే ఎన్ని విషయాలు చెప్తాడో అక్కడ. అందుకనే ఎవరైనా సంఘాన్ని గురించి బోధించాలి అంటే ఆ బోధలో ఎఫెసీయులకు రాసిన పత్రిక లేకుండా బోధించలేరు, ఆ పత్రిక లేకుండా బోధించలేరు. సంఘము అనే విషయం చెప్పారు అంటే వాళ్ళు రావాల్సిందే ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి. ఎందుకంటే అక్కడే సంఘం యొక్క నమూనాను చూపించాడు. అక్కడ సంఘం అంటే ఎలాంటిది సంఘం అంటారు, ఎవరు సంఘం అంటారు, అలాంటి వారికి అపోస్తలుడైన పౌలు ఈ 5వ అధ్యాయంలో ఇంకొక అధ్యాయమే ఉంది చివరిది, ఇంకా 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు రాశారు. 6లో ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గర వచ్చినప్పుడు మరలా 8వ వచనంలో చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. మరలా ఎందుకు ఆ విషయాలన్నీ గుర్తు చేస్తున్నాడు? మొదటి అధ్యాయంలో చెప్పాడు కదా, 2వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఇక మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పిన ఆ దేవుడు మరలా 5వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అదే మాట చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. అది మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సోడా, నీ నా జీవితంలో ఎలాంటి రకాలైన పాపములు కలిగిన వారు, ఎంత దేవునికి విధికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, అర్థమైందా? ఎన్నిసార్లు దేవుని విసర్జించిన వారు, ఎన్నిసార్లు మన దేవుని వెంబడింపక వెనుక తీసిన వారు. అందుకే దేవుడు, ఇవన్నీ నా దృష్టికి పాపం కాదా, ఇవన్నీ నా దృష్టికి వ్యతిరేకం కాదా? అందుకనే మీరు పూర్వమందు చీకటి ఉన్నారనే సంగతి మర్చిపోవద్దు. ఒకప్పుడు మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవుని బాధ పెట్టిన వారు. తెలియక చేసాము అంటే అప్పుడు తెలియకపోవడం వల్ల మనం చేసామై ఉండొచ్చు, కానీ తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మనం ఎలాగున్నాం. అందుకని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏదో దేవుణ్ణి ఎరగని అన్యజనులకు రాయలేదు, దేవుణ్ణి ఎరగని బిడ్డలకు రాయలేదు. ఆయన దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే రాశాడు. ఆయన రాసి అంటున్నాడు, ఓ పూర్వం మీరు చీకటి ఉన్నారు, మీ స్వభావం ఇది, మీ పరిస్థితి ఇది. అందుకని అన్నాడు, ఒకప్పుడు మనం పాపములోనే ఉన్నవారము, పాపములోనే జీవించుతున్న వారము, పాపములోనే మన కాలాన్ని గడుపుతున్న వారము. అయితే నిన్ను నన్ను వెలిగించడం కొరకే, నిన్ను నన్ను రక్షించడం కొరకే ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన నలగొట్టబడి, ఆయన దున్నబడి, ఆయన శ్రమపరచబడి ఆఖరికి ఆ సిలువ మ్రాను మీద ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన కొరకు మరణిస్తేనే కానీ, ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేస్తేనే కానీ
ఈ రక్షణ, ఈ మారు మనసు అనేది అంత తేలికగా మనకు దొరకలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. దేవుడు వెలుగైన దేవుడు మనల్ని కూడా వెలిగించాడండి. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 8:12 అంటాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అంటున్నాడు. నిజంగా మనం వెలుగులో ఉంటే, మనం నిజంగా రక్షించబడిన వారము అయితే, ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. మన దేవుడి దగ్గర చీకటి ఎంత మాత్రము కూడా లేదండి. సరే, 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. 7వ వచనమండి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు మన పాపాలను కలుగుతుందో తెలుసా? ఆయనతో మనము అన్యోన్యత కలిగినప్పుడు, ఆయనతో సహవాసము చేసినప్పుడు. పాపాలు క్షమించేయడం అంటే, పాపాలు దేవుడు క్షమిస్తున్నాడంటే, ఆయనతో నీకు సహవాసం ఎలాగుంది? ఆయనతో నువ్వు ఎలా కలిసి ఉంటున్నావు? ఆయనతో నీకు అన్యోన్యత ఉందా? యేసుప్రభు రక్తం నిన్ను కడగాలి అంటే ఆయనతో నీకున్న సంబంధం ఏంటి? ఆయనతో నీకున్న సహవాసం ఏంటి? నేను దేవుడిని నమ్ముకున్నాను, నీ ఇష్టానుసారంగా జీవితే నీ పాపాలేమి క్షమించబడు. నీ పాపములు క్షమించబడాలి అంటే ఆయనతో నీకు అన్యోన్యత, ఆయనతో నువ్వు కలిసి జీవించే వ్యక్తివై ఉండాలా. నువ్వు ఆయనతో కలిసి ఉండకుండా నువ్వు ఆయనకి వ్యతిరేకంగా వేరైపోతే ఆయన నీ పాపాన్ని క్షమించడు. నేను ఒక మాట చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో సౌలు దేవుడు చంపేశాడట. ఆయన అంటాడు, సౌలు చనిపోవడానికి గల కారణమే దేవుడట. ఒప్పుకుంటారా? నిజమే. సౌలుని దేవుడే చంపాలనుకున్నాడట. అందుకనే దేవుడు సౌలును వదిలిపెట్టేశాడు. సౌలును వదిలిపెట్టినప్పుడు సౌలు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆఖరికి దయ్యాల దగ్గరికి వెళ్ళి, చెల్లంగి వారి దగ్గరికి వెళ్ళి తన శకునము చూసుకున్నాడు వెళ్ళి. ఇలా జరగడం దాన్ని బట్టి దేవుడు అతనితో పాటు అతని 3 కొడుకుల్ని కూడా చంపేశాడు దేవుడు. ఫిలిస్తీన్ల చెంత యుద్ధానికి రేపి ఆ యుద్ధములో వీళ్ళని చనిపోయేలాగా చేశాడు దేవుడు. అవునంటారా? నిజమే. నేను ఇంకొక మాట కూడా చూపిస్తాను. దేవుడు ఎలాగ చెప్తాడో మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథములో ఇక్కడ దేవుడు ఒక మాటను వాడారు. ఆయన ఏం వాడారో చూపిస్తాను దేవుని యొక్క ఆత్మచేత. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమండి. 2:25, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనను యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను గనుక, యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక. ఎందుకు దేవుడే వారిని అంత చంపాలనుకున్నాడో తెలుసా? వాళ్ళు చేసిన పాపం అలాంటిది. వారు దేవుని మందిరంలోనే ఉంటున్నారు, దేవునికి యాజకులుగా చేస్తున్నారు, కానీ ఆ దేవుణ్ణే బాధ పెడుతున్నారు. చూడండి, దేవుని నమ్మిన వారమని చెప్తాం, దేవుడి ప్రజలమని చెప్పుకుంటాం, విశ్వాసమని చెప్తున్నాం, మరలా మనమే మన దేవుణ్ణి బాధ పెడుతున్నాం.
దేవుడు అంటున్నాడు, నన్ను బాధ పెట్టిన వారిని నేను ఎప్పుడూ వదిలిపెట్టాను నేను. అందుకంటాడు, నువ్వు మనిషి తప్పు చేస్తుంటే దేవుడు క్షమించగలడేమో, కానీ దేవునికి వ్యతిరేకంగా కానీ తప్పు చేసావా, దేవుడు ఎంత కఠినమైన శిక్ష అనుభవిస్తాడో. అందుకన్నాడు, ఒప్ని ఫినెహాసులని యెహోవా చంపదలచి వారి విషయములో యెహోవా మొర, అంటే తన తండ్రి అయిన ఏలీ యొక్క మొర దేవుడు వినలేదట. చూడండి, ఆయన అంటాడు, అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. మీరు చూస్తే సౌలును కూడా అంటాడు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సౌలు విచారణ చేసినందుకు అతడు మరణమాయేను అంటాడు. ఆయన అతడు చనిపోవడానికి గల కారణమే దేవుణ్ణి విసర్జించటం. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు చేసిన పాపానికైతే మీరు మరణించాలి. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు, ఒకప్పుడు మీరు పాపములో ఉన్నవారు, కానీ నేను ఎంతగా మిమ్మల్ని క్షమించాను. ఎన్నిసార్లు దేవుడు మనల్ని క్షమించాడు. ఒకవేళ దేవుడే కానీ మనల్ని క్షమించకపోయి ఉంటే ఈరోజు మనం ఇంకా భూమి మీద ఉండేవారం కాదు. అందుకని అంటాడు, ప్రభువా, ఇంకనూ మేము భూమి మీద బ్రతుకుతున్నాము అంటే దినదినము నీ వాత్సల్యత మా ఎడలను నువ్వు చూపుతున్నావు. మేము బ్రతకడానికే యోగ్యులం కాదు, మేము జీవించడానికే అర్హులం కాదు. కారణం ఏంటంటే మేము చేసిన పాపములు అలాంటివి అంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. అనుదినము నీకు వాత్సల్యత మా ఎడల పుడుతూనే ఉంది. మా ఎడల నీవెంత దయ కలిగిన వాడుగా, ఎంత కనికరము కలిగిన వాడుగా నీవు వాత్సల్యత కలిగి మమ్మల్ని క్షమిస్తున్నావు. అందుకని అంటున్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది కనుక మనం ఇంకా నిర్మూలము కాకున్నవారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు, పూర్వం మీరు ఒక పాపములో ఉన్నవారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ పాపము నుండి, మీ చీకటి నుండి నేను మిమ్మల్ని వెలుపలకు తీసుకొచ్చి, నేను మిమ్మల్ని వెలుగుగా చేసి, మీ పాపములన్నీ క్షమించి, మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి నా బిడ్డలుగా చేసుకున్నాను. అందుకనే ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఒకప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి మార్పు ఉందంటావా? ఒకప్పుడు అలాగే ఉండి ఇప్పుడు అలాగే ఉంటే ఇంక యేసుప్రభువారు నమ్మక ముందున్న జీవితానికి, యేసుప్రభువారు నమ్మిన తర్వాత ఉన్న జీవితానికి ఏంటి తేడా? నువ్వు అప్పుడు అలాగే ఉండి ఇప్పుడు ఇలాగుంటే ఇంకెందుకు దేవుడు నమ్మడు? ఇప్పుడే నువ్వు దేవుడు దానికోసమైతే నమ్మకూడదు. నువ్వు మన బ్రతుకు మారింది అంటే ఇంతకుముందు ఉన్న జీవితానికి ఇప్పుడు జీవితానికి వ్యత్యాసము, తేడా కనిపించాలి కదా. ఏం మారేమో కనపడాలి కదా. దేవుడు మళ్ళీ ఏం మార్చాడో లోకానికి చూపించాలి కదా. మనం మారేమో అని చెప్పుకోవడం కాదు, ఏం మారేమో లోకానికి చూపించాలా. నీ మార్పు ఏంటో చూపించు. అందుకని అంటాడు, యేసుప్రభువారిని నా జీవితాన్ని ఆయన నిజంగా మా వెలుగులోనికి తీసుకొచ్చాడా? నువ్వు నిజంగా వెలుగులో ఉంటే నువ్వెవరికీ భయపడవు. కీర్తన గ్రంథము 27వ కీర్తన 28వ అధ్యాయము 1వ వచనమండి. కీర్తన 28వ అధ్యాయమా, క్షమించండి, 27వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. 27 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దేవుడే నాకు వెలుగు, నేను ఎవరికి భయపడతాను? నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. దేవుడే నాకు వెలుగైనప్పుడు నేనెందుకు భయపడాలా? భయపడవలసిన అవసరం లేదు.
అందుకని అన్నాడు, నువ్వు చీకటిలో ఉన్న ఆ వెలుగు నీకు ప్రకాశించగలుగుతుంది. నువ్వు వెలుగులోనికి రాగలిగినప్పుడు ఆ వెలుగు నీకు మార్గాన్ని చూపించగలుగుతుంది. ఈ చీకటి లోకములో, ఈ పాప సంబంధమైన లోకములో యేసుప్రభువు ఒక నిజమైన వెలుగుగా ఉండి నిన్ను నడిపించగలిగిన వాడు ఆయన. అందుకని అంటాడు, వారు ఆ గొప్ప వెలుగును చూచి సంతోషించారు అంటాడు. ఆ గొల్లల వెలుగు చూసినప్పుడు, లేక ఆ తూర్పు దీప జ్ఞానులు ఆ నక్షత్రమును చూసినప్పుడు వారు అత్యానంద భరితులై వారెంత సంతోషించారు. ఈరోజు ఆ వెలుగుని నువ్వు నీలో కలిగి ఉన్నావు కదా, నీవు సంతోషం ఉందంటావా? అందుకని దేవుని బిడ్డలుగా మనకి ఏమి లేకపోయినా మనం సంతోషించేవారు. ఎవరిని బట్టి అంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మన సంతోషం. లోకములో ఏదో ఉంటే సంతోషించడం కాదు. మనం ఎప్పుడు సంతోషిస్తాం తెలుసా? మనకి ఏమీ లేనప్పుడు కూడా మనం సంతోషిస్తాం. ఎందుకంటే నాకు ఈ లోకంలో ఉన్న గొప్పవాడైన యేసుప్రభువు నాకు దొరికాడు. ఇంక నాకేం కావాలి చెప్పు? ఈ లోకం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? లోకంలో ఉన్న వింటే ఏంటి, లేకపోతే ఏంటి? నాకు ఆ దేవుడు ఉన్నాడు, నాకు చాలు. అందుకనే ఒక క్రైస్తవుడు అన్ని సమయాలలో, అన్ని కాలాలలో ఆయన సంతోషం పొందగలుగుతాడు. కారణం ఏంటంటే నా సంతోషం నాది కాదు, కానీ నేను కలిగిన వాడిని బట్టి నేను సంతోషించగలుగుతున్నాను. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున ప్రభు ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను. ఈ లోకంలో నా దేవుడే నా వెలుగు. కానీ నేను ఎందుకు భయపడాలా? ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడు నాతో ఉంటే నేను ఎందుకు భయపడతాను? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధించే ముందుగా దేవుడు అంటున్నాడు, మనం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చామా? ఆయనతో అన్యోన్యత కలిగి ఉంటే మన పాపములు ఆ యేసు రక్తము కడిగి శుద్ధీకరించగలుగుతుంది. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటే ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి కడిగి మన పవిత్రులుగా చేయడమే కాదు, ఈ లోకములో మనకి ఆ వెలుగుగా ఉన్న దేవుడు మనతో ఉంటే లోకములో ఏ పరిస్థితులు వచ్చినా సరే నువ్వెప్పుడూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వెలుగైన దేవుడు మనతో ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఆ వెలుగును నీలో ఉంచుకోగలిగితే, ఆ వెలుగు నీలో ఉండగలిగితే, ఆ ప్రభువు నీతో ఉంటే నువ్వెల్లప్పుడూ సంతోషించగలుగుతావు. నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని ఈ లోకం ఎప్పుడూ తీసివేయలేదు. అందుకనే సాతాను ఎప్పుడు అనుకుంటుందట, మనం రక్షించబడిన దగ్గర నుంచి, మనం రక్షించబడిన తర్వాత దేవుడు మనకు ఎంతో చెప్పనసఖ్యమైన సంతోషాన్ని అనుగ్రహించినప్పుడు వాడు అనుకుంటాడట, ఈ సంతోషాన్ని ఎలాగైనా తీసివేయాలి, వీళ్ళకి సంతోషం లేకుండా చెయ్యాలి అని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. మన దగ్గర ఉన్న సంతోషాన్ని తీసివేయాలని మనకు ఆస్తి లేకుండా చేస్తుంది, మనకు ఉద్యోగం లేకుండా చేస్తుంది, మనకు జీవనోపాధి లేకుండా చేస్తుంది, అనేకమైన సమస్యలు తీసుకొస్తుంది, ఒంటిలో ఆరోగ్యం కూడా లేకుండా చేస్తుందట. అప్పుడు చెప్తారట దేవుడు, ఇప్పుడు చెప్పు, ఈరోజు నీకేమీ లేదు, అంతేకాదు నీ ఆరోగ్యం కూడా క్షీణించకపోయింది, ఇంకా నువ్వు దేవుడు అంటావా? ఇంకా నువ్వు దేవుని బట్టి సంతోషిస్తావా? అంటే దేవుని పెట్టాడంట, సాతానా, నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని బట్టి నేను సంతోషిస్తాను. నాకేమి లేకపోతే ఏంటి? శరీరానికి లేకపోయినంత మాత్రానికి నాకేమీ దుఃఖం లేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఏదో ఒక రోజు నేను వదిలేయాలి కదా. ఈ రోజైనా వదులుతాను, రేపైనా వదులుతాను, ఎల్లుండైనా వదిలేస్తాను. ఏదో ఒక రోజు ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టడం ఖాయం, వదిలేస్తాను నేను. దీని గురించి నా విచారం కాదు. నా ఆత్మలో ఉంది చూసావా, దేవుడు నన్ను రక్షించాడు చూసావా, నా రక్షకుడు అయ్యాడు చూసావా, ఒక వెలుగుగా నాలో ప్రకాశించగలుగుతున్నాడు చూసావా, ఆ దేవుడిని బట్టి నేను సంతోషిస్తాను. నా సంతోషం అంతా ఎవరిని బట్టి అంటే నేను కలిగి ఉన్న దేవుని బట్టి. అది నేను కలిగిన దేవుడు కాబట్టి ప్రభువును మనకి వెలుగై ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. అంతేకాదు, ఈ వెలుగు నీ మీద ఉదయించడం వల్ల నీ ప్రతి సమస్యలు తీర్చబడతాయి. సరే, ఈ మాట కూడా చూపిస్తాను మీకు, ఈ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము
యెషయా గ్రంథంలో ఇక్కడ దైవజనుడు ఇక్కడ ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20-21 వచనమండి. 20-21 వచనం. ఈ ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. చూసారా, ఎవరైతే వాక్యానుసారముగా బోధించరో వారికంట అరుణోదయము ఉదయించదంట. అంటే ఆ నీతి సూర్యుడు లేక ఆ వెలుగు వారి మీదకి రాదట. ఆ వెలుగు రాకపోవడం వల్ల చూడండి 21 వచనం, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. చూసారా, ఆ అరుణోదయ కాంతి వారికి లేకపోవడం వల్ల వీళ్ళ బ్రతుకు ఎలాగుంటుంది అంటే వాళ్ళకట వారు ఇబ్బందుల్లో పడతారట, వారు ఆకలిగా ఉంటారట. నిజమే అంటారా? నిజమండి. ఆ అరుణోదయ కాంతి, ఆ దేవుని యొక్క ప్రకాశము, ఆ దేవుని యొక్క అనుగ్రహముగా నీకు లేకపోతే నువ్వు ఇబ్బందులు గుండా వెళ్తావు, నువ్వు ఆకలిగా ఉంటావు. అందుకని ఎవరి మీదైతే ఆ వెలుగు ఉదయించగలుగుతుందో ఆ అరుణోదయ కాంతి వారికి ఉదయించడం వల్ల వారికి బలం కలుగుతుందండి. అందుకని అన్నాడు, ఈ అరుణోదయ కాంతట వారికి ప్రకాశించగలుగుతుంది. కీర్తన గ్రంథము 40. ఈ అరుణోదయ కాంతి ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. 46వ అధ్యాయము 5 వచనమండి. 46:5. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సరే, అరుణోదయమున ప్రతిరోజు ఆ ఉదయకాలమున వారికి సహాయము చేస్తున్నాడట. ఆ దేవుని యొక్క అరుణోదయ కాంతి వారి మీద ప్రకాశించడం వల్ల వారికి సహాయం కలుగుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు వెలిగిని అంటే ఈ వెలుగు ఏం చేయగలుగుతుందో తెలుసా? ఈ రోజుని చూడండి, నేను ఒక మాట చెప్తాను. సూర్యరశ్మి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటారు? సూర్యరశ్మి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటారు? ఉపయోగాలు ఉన్నాయా? ఏమున్నాయి? ఒక 2-3 చెప్పండి చూద్దాం. చూడండి, గొప్పగా చెప్పింది మా గ్రేస్ అమ్మ. సూర్యరశ్మి వల్లనే సోలార్ లైటింగ్ వచ్చిందట. సరే, ఇంకా మొట్టమొదటి ఏంటో తెలుసా? మనం బ్రతకడానికి ఆహారం ఎక్కడి నుంచి పడుతుంది? ఆ సూర్యరశ్మి వల్లే. ఈరోజు మానవుడి యొక్క బ్రతుకుతున్నారు అంటే ఆ సూర్యుడు ఉదయించడం వల్లే. ఆ సూర్యుడు ఉదయించడం వల్ల ప్రతిదీ కూడా, ప్రతి వృక్షము కూడా తనంతట తాను సూర్యరశ్మిని లాక్కొని ఆహారమును తయారు చేసుకుంటున్నాయి. దానివల్లే ఈరోజు మానవుడి యొక్క మనుగడ. ఒక్క సూర్యకాంతే లేకపోయి ఉంటే ఈ సృష్టిలో ఏదీ బ్రతకలేదండి, ఏదీ బ్రతకలేదు. చూడండి, కరోనా వచ్చింది. కరోనాలో చెప్పారు, ఏం చెప్పారు తెలుసా? కనీసం 2-3 గంటలైనా మీరు ఎండలో ఉండండి, 2-3 గంటలైనా ఎండలో ఉండండి. ఈ సూర్యరశ్మి వల్ల డి విటమిన్ మీకు ఉండడం వల్ల ఈ కరోనా వ్యాధి మీకు అంత త్వరగా రాదు, వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. నిజమేనండి. మన శరీరానికి ఎండ తగలడం వల్ల మన శరీరంలో ఎంత రెసిస్టెంట్ పెరుగుతుందో తెలుసా? బలం పెరుగుతుందో తెలుసా? మనకు తెలియకుండానే బలం పెరుగుతుంది, తెలియకుండానే బలం పెరుగుతుంది. ఈ సూర్యుడి కాంతి వల్లే మనకి ఎంత బలం కలిగితే నిజంగా దేవాతి దేవుడైన ఆ నీతి సూర్యుడిగానే మన మీద ఉదయిస్తే, ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడట, ఆ కాంతి మన మీద పడినప్పుడట మనం ఎంత సంతోషంతో మారిపోతామో తెలుసా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము
క్షమించండి 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయములో ఈ నీతి సూర్యుడి గురించి ఈ మలాకీ ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. ఆ ప్రభువే కానీ మన మీద ప్రకాశించగలిగితే ఆయన అంటున్నాడు నీకు ఆరోగ్యము కలుగుతుంది. 2వదిగా నువ్వు క్రొవ్విన దూడ వలె నువ్వు గంతులు వేస్తూ ఉంటావు. అంటే నీకు ఏది తక్కువ ఉండదు. ఈ నీతి సూర్యుడైన యేసు ప్రభువారి వలన నీకేం దొరుకుతుందో తెలుసా? నీకు కావలసిన సమస్తమును దేవుడు అనుగ్రహించగలుగుతున్నాడు. ఆయన ఒక్కడి నీతో ఉంటే, ఆ నీతి సూర్యుడే నీ మీద ప్రకాశించగలిగితే ఆయన ప్రకాశము చేత నీకు సమస్తము దొరుకుతుందండి. బైబిల్లో ఒక మాట అంటాడు, మీరు నా మాట వినగలిగితే ఆ రీతిగానే నేను మీకు ఆహారము దొరికేలాగా చేస్తాను అంటున్నాడు ఆయన. సరే, ఈ మాట కూడా చూపిస్తాను, నేను చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం అండి. 55:11, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదములు చేయును, పొలముల్లోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఆయన అంటున్నాడు నా మాట మీరు వింటే మీకు ఎంత సమృద్ధి దొరుకుతుందో తెలుసా? ఆకాశం నుండి వర్షము భూమి మీద పడి విత్తువానికి విత్తనమును, పంట పండించేవాడికి పంటను ఎలాగైతే కలిగేలాగా చేస్తుందో అలాగే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నిష్ఫలముగా నా యొద్దకు మరలక మీకు అన్ని రకాలుగా మేలు కలిగించేది. ఈరోజు దేవుడు అంటున్నాడు నేను మీతో ఉంటే మీకు అంత మేలే జరుగుతుంది. ఆ నీతి సూర్యుడు మీ మీద ఉదయించడం వల్ల ఆ ప్రకాశము చేత మనము బలము నుండి శక్తి కలిగి ఈ లోకములో మనం జీవించగలుగుతాం. అన్ని రకాలుగా, ఒకటే కాదు, యేసు ప్రభువారిని కలిగి ఉండడం వల్ల నీకు అన్ని రకాలైన బలం దొరుకుతుంది. ఏదో ఒక్క బలమే కాదు, నీకు అన్ని రకాలైన నీ శరీర సంబంధమైన ఒక బలమే కాకుండా ఇహలోక సంబంధమైన అన్నిటినీ కూడా దేవుడు నీకు ఇవ్వగలిగిన వాడు. అందుకని అంటున్నాడు ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు, నా వెలుగును మీరు కలిగి ఉంటే నా వెలుగు మిమ్మల్ని ఎంత సమృద్ధిలోనికి తీసుకురాగలుగుతుంది. నా వెలుగు చేత మీకు ఎంత ఆరోగ్యం కలుగుతుంది. నా వెలుగు చేత మీ ప్రతి అవసరమును తీర్చబడుతుంది. అరుణోదయ కాంతి ప్రతిరోజు ఉదయమున మీకు సహాయం చేయగలుగుతున్నాడు. ఆ అరుణోదయ కాంతి మన మీద ప్రకాశించడం వల్ల మనకు సహాయం దొరుకుతుందండి. అందుకనే ఏ రోజు నువ్వు నేను కూడా ఆ వెలుగులోనికి వచ్చాం కాబట్టి వెలుగు ద్వారా ఈరోజు నువ్వు దీవించబడుతున్నావు. ఒకప్పుడు పాపము ద్వారా ఆ చీకటి ద్వారా నష్టపోయాం. యేసు ప్రభువారిని కలిగిన తర్వాత ఆ వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు మనం భయపడనిచ్చే దేవుడు కాదు, మనల్ని సంరక్షించగలిగిన దేవుడు, మనల్ని పోషించగలిగిన దేవుడు, మనల్ని కాపాడగలిగిన దేవుడు. అందుకనే ఆ నీతి సూర్యుడి మన మీద ఉదయింపచేసి మనకు ఆరోగ్యమును కలిగచేస్తూ, అంతేకాదు క్రొవ్విన దూడలవలే గంతులు వేయినట్లుగా దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించగలుగుతున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అవును ప్రభువా, ఒకప్పుడు నేను కూడా చీకటిలో జీవించిన వ్యక్తిని, పాపమే నన్ను ఏలుబడి చేసింది, పాపములోనే జీవించిన వ్యక్తిని నా పాపములేంటో నాకు తెలియజేశారు. ఏదో నేను గొప్ప పాపాలేమీ చేయకపోయినా నీకు విరోధంగా మాట్లాడడం, విధికి వ్యతిరేకంగా జీవించడం, నిన్ను విసర్జించడం, నిన్ను నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి తప్పులు ఎన్నో గత కాలంలో నేను చేశాను. అలాంటి చీకటిలో ఉన్న నన్ను ఈరోజు నాతో మాట్లాడావు. నిజమే,
అలాంటి చీకటిలో నుంచి నన్ను వెలుగులోనికి తీసుకొచ్చావు, నన్ను మార్చావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నన్ను రక్షించినందుకే నీకు వందనాలు. అంతేకాదు, నేను రక్షించబడిన నాటి నుండి నాకు వెలుగుగా ఉండి నేను దేనికి భయపడకున్నట్లుగా నీ అరుణోదయ కాంతి, ఆ నీతి సూర్యుని యొక్క ఆ వెలుగు నాకు అనుగ్రహించావు. ఆ వెలుగు ద్వారా నా ప్రతి అవసరతను, నా ప్రతి అక్కరను తీరుస్తూ ఈరోజు వరకు నన్ను అన్ని రీతిలుగా నన్ను కాపాడుతూ, పోషిస్తూ, నన్ను ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఈ రోజు వరకు భూమి మీద నన్ను సజీవుడిగా జీవించడానికి గల కారణమే మీరు. నీ వెలుగు ద్వారా నన్ను జీవింపు చేస్తున్నందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని ఆ ప్రభువుని కొద్ది సమయం మనం ఆరాధిస్తామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నవారము, కానీ ఇప్పుడు మనం వెలుగులోనికి వచ్చాం. ఇంతకుముందు యేసుప్రభు వారి ద్వారా చీకటిలో మనం ఉన్నప్పుడు ఏమి పొందలేకపోయాం. ఇప్పుడు యేసుప్రభు వారిని అంగీకరించి వెలుగులోనికి రావడం వల్ల ఎలాంటి ఉపయోగం కలిగి ఉన్నాం, ఆ దేవుడు మనకి ఏ రీతిగా సహాయం చేశాడు, ఆ అరుణోదయ కాంతి లేక ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించడం వల్ల మనం ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాం, ఎలాంటి బలాన్ని కలిగి ఉండి ఈరోజు మనం అన్ని రీతిలుగా మనం ఎంతగా దేవుళ్ళో సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాం. అందుకనే ప్రభువా, నిన్ను స్తుతించుట నా జీవితంలో ఎంతో మంచిది. ఎందుకంటే నిన్ను స్తుతించడమే నాకు బలం అంటాడైనా. మీరు యెహోవాయందు ఆనందించడమే మీకు బలం. నీ బలం ఎక్కడుంది అంటే దేవుళ్ళో నువ్వు ఆనందించడమే. ఎంతగా దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతామో, ఎంతగా ప్రభువుని బట్టి సంతోషించగలుగుతావో అదే నీకు మహాబలముగా మారుతుంది. ఈ లోకములో ఆ బలము దగ్గర ఏది నిలవలేదు. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకే ఆ ప్రభువుని మనం ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఆ దేవాత దేవుడైన యేసుప్రభువారు నీ ఎడల నా ఎడల చేసిన కార్యములకే, ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చి ఏ రీతిగా మనల్ని కాపాడుతూ వచ్చారో దానికి కొద్ది సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఆరాధనలో కొనసాగుతాం.